డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ప్రపంచ మలేరియా దినోత్సవ కార్యక్రమం మలేరియా వ్యతిరేక పోరాటాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని పిలుపు. ప్రజలందరూ తమ పరిసర ప్రాంతాల్లో మురుగునీరు నిలువల లేకుండా చూసుకోవాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, దోమల ద్వారా ఎవరూ మలేరియా బారిన పడకుండా ఉండాలని డిఎం అండ్ హెచ్ఓ దొరయ్య అడిషనల్ అధికారి భారత లక్ష్మి పేర్కొన్నారు. ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్లే కార్డుల ప్రదర్శన చేసి ప్రజలకు మలేరియా నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఈరోజు మరి ప్రపంచ మలేరియా దినోత్సవం జరుపుకుంటున్నాము. దీనివల్ల అంటే దోమల వల్ల వచ్చే వ్యాధులు అంటే మలేరియా, తర్వాత డెంగ్యూ ఫీవరు, తర్వాత బోధకాలు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దోమలు కుట్టకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, దోమల వల్ల వచ్చే నష్టాలు ఏంటి, మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలన్నది ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాలనేసి మరి ఇది మలేరియా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మరి అందరూ కూడా ఇంటి దగ్గర అందరూ కూడా శానిటేషన్ అంతా బాగా ఉండేటట్టు చూసుకోవాలి. వాటర్ స్టాగ్నేషన్ ఉండకూడదు, అలాగే మురుగు కాలువలు అన్నీ కూడా ఉండకూడదు. దోమలు కుట్టకుండా మనం ఇంటికి అన్నిటికి కూడా మెష్ వేయించుకోవాలి. అలాగే దోమతెరలు వాడుకోవాలి. అలాగే మస్కిటో రిపెల్లెంట్స్ కూడా వాడుకోవాలని, అందరూ కూడా దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అందరికీ కూడా కోరుతున్నాము. థ్యాంక్ యూ.